తనకు జరిగిన అన్యాయానికి ఇప్పటి వరకు రాష్ట్రంలో అటు పోలీసుల నుండి ఇటు ప్రభుత్వ పెద్దల నుండి ఎలాంటి స్పందన రావడం లేదని షేజల్ ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి జాతీయ మహిళా కమిషన్ ఉత్తర్వులను సైతం పట్టించుకోని పరిస్థితి రాష్ట్రంలో ఉందని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య బాధితురాలు షేజల్ అన్నారు. నేషనల్ ఉమెన్ కమిషన్ కి మరోసారి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన షేజల్ తో మా ఢిల్లీ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు షేజల్ మరోసారి ఢిల్లీకి వచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో మరోసారి మహిళా కమిషన్ని కలిసి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని వివరించారని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో కూడా మాట్లాడడానికి షేజల్ ఉన్నారు. షేజల్ చెప్పండి, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఏవైతే ఉన్నారో మీరు నిజంగా సాక్షిగా ఉన్నారో ఈ ఉన్నటువంటి గవర్నమెంట్ నుండి పోలీసుల నుండి తెలంగాణలో ఆల్మోస్ట్ 6 months అవుతుంది. 6 months నుంచి అందరికీ చెప్తూనే ఉన్నాం. అలాగే చాలా మంది కలిసాను. అయితే ఎవరికి రెస్పాన్స్ అవ్వలేదు. ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ ఇస్తే ఉమెన్ కమిషన్ తెలంగాణ స్టేట్ ఫార్వర్డ్ చేసింది. అయితే తెలంగాణ స్టేట్కి ఫార్వర్డ్ చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్న పోలీసుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. సో ఎఫ్ఐఆర్ కోసం అయితే ఒక 3-4 రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించుకొని ఇవ్వమని చెప్పేసి వాళ్ళు ఇలా చెప్పడము, అలాగే అక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టడము. సో అసలు ఏం ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తున్నారు లేదో మాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని బాగా ఇబ్బంది పడుతుంది. సో అందుకు అసలు ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవడానికి మేము మళ్ళీ ఇప్పుడు మహిళా కమిషన్కి వచ్చి మాకు అక్కడ నమ్మకం లేదు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయట్లేదు. సో అని చెప్పేసి మళ్ళీ మేము వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాకు పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ కావాలి. 1.5 month గడుస్తుంది. 1.5 month గడుస్తున్నా కూడా ఎటువంటి చర్యలు లేవు, ఎటువంటి యాక్షన్ కూడా లేదు. సో దానివల్ల మళ్ళీ ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి మళ్ళీ మేము ఫిర్యాదు చేయడం. మీరు గతంలో కేటీఆర్ అపాయింట్మెంట్ కోరాలని చెప్పారు, మళ్ళీ ఒకసారి అటువంటి ప్రయత్నం చేశారు. అటువైపు నుండి ఇలాంటి అయితే వాళ్ళే స్పందించట్లేదు. సో అప్పుడు కూడా చాలాసార్లు అడిగాము. అండ్ డైరెక్ట్గా కేటీఆర్ గారి నెంబర్కి కూడా మెసేజ్ చేయడం, అపాయింట్మెంట్ అడగడం జరిగింది. వాళ్ళకి ఏంటి కానీ వస్తుంది కానీ. సో అందరికీ చాలామందిని అడిగాము. సో వాళ్ళ నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ లేదు. సో ఇక అక్కడ మాకు జస్టిస్ జరగదని చెప్పేసి మేము ఢిల్లీకి వచ్చి మళ్ళీ మా బాధను చెప్పుకోవడం జరుగుతుంది. ఈ మధ్య అంటే ఈ మధ్య వచ్చినటువంటి గ్యాప్లో దుర్గం చిన్నయ్య తరఫున ఎవరైనా మిమ్మల్ని కన్సల్ట్ చేయడం, మిమ్మల్ని చివరికి ఎందుకంటే ఇష్యూ చాలా దూరం వరకు వెళ్ళిందని కాంప్రమైజ్ ప్రయత్నించడం కానీ మీకు జరిగిన నష్టం ఏదైతే ఉందో డబ్బుల పరంగా కానీ దీనికి సంబంధించి ఏమైనా మిమ్మల్ని అప్రోచ్ చేయాలా, మీరు ఏ రకంగా ఎవరు అయితే అప్రోచ్ అవ్వలేదు. బెట్టింగ్ కాల్స్ మాత్రం చేస్తున్నారు. అలాగే మా మీదనే బ్లేమ్ చేస్తూ ఉన్నారు. మేము ఏదో డిమాండ్ చేస్తున్నామని, బ్లాక్మెయిల్ చేస్తున్నామని చెప్పేసి మా మీదనే బ్లేమ్ చేస్తూ ఇట్లా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. సో అయినప్పటికీ కూడా మేము వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళకి మేము లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి అని చెప్పేసి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. కానీ వాళ్ళు ఏంటంటే మేము చేసే ప్రయత్నాలకి అడ్డుకుంటున్నారు, మమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఫొటోస్ మార్పింగ్ చేస్తూ. సో ఎలా అంటే ఏ రకంగా అయినా వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఇక్కడికి స్టాప్ అవ్వాలి అన్న ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. చివరిగా చెప్పండి, మీరు అంటే ఎంత దూరం వెళ్ళాలనుకుంటారు ఈ సంఘటనకు సంబంధించి? మీరు ఎందుకంటే మీరు డైరీ ఫామ్ పెట్టి మీరు రైతులతో కలిసి చేసినటువంటి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దానికి సంబంధించి వాళ్ళ వైపు కూడా కొంతవరకు జరిగినటువంటి నష్టం ఏదైతే ఓవరాల్గా మీరు అందరికీ న్యాయం జరగాలంటే మీరు ఎంత దూరం? అయితే ఈ రైతుల కాన్సెప్ట్, ఈ కంపెనీ కాన్సెప్ట్ తర్వాత ఎందుకు అంటే ఈ కంపెనీలో జస్ట్ ఇన్వెస్ట్ మాత్రమే ఇన్వెస్ట్ చేసాము, ప్రాఫిట్ వస్తే తీసుకుంటాము, లేదా నష్టం వస్తే కూడా భరించాలి. సో దాని పరంగా ఏంటి అంటే అక్కడ ఎమ్మెల్యే ఇలా కొంచెం తప్పుడు ప్రచారాలు మా మీద కేసు పెట్టడం వల్ల లాస్ వచ్చింది, అది నడుస్తూ ఉంది. సో నాకేంటంటే నన్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాడు, సో నన్ను ఇలా హరాస్మెంట్ చేశాడు అని చెప్పేసి నేను బయటకు వచ్చి చెప్తుంటే ఇది పక్కకు పెట్టేసి కంపెనీ అని రైతులు అని చెప్పేసి తప్పుదోవ పట్టిస్తున్నారు. సో ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్కి నేను చేసిన కంప్లైంట్కి ఆన్సర్ ఇవ్వాలి, అంతేగాని ఇది మొత్తం పక్కకు నెట్టేసి డైవర్షన్ చేస్తున్నారు. అటువైపు డైవర్షన్ చేస్తే లైక్ ఇది సర్దుమణుగుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నేను ఫస్ట్ నుంచి ఏదైతే పాయింట్ చెప్తున్నానో వేధింపులు జరిగాయి, ఇలా ఆయన తప్పుడు కేసులు పెట్టేసి బెదిరిస్తున్నాడు అని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి దీని పరంగా ఫైట్ చేస్తున్నాను. ఇంకా వేధింపులకి సంబంధించి నేను ఫైట్ చేస్తుంటే
వాళ్ళు దీన్ని ఈజీగా తీసేసి పక్కకు పడేసి రైతులు అంటారు, కంపెనీ అంటారు. సో అదంతా మా మీద కేసెస్ పెట్టారు, దానికి మమ్మల్ని రిమాండ్కి చేశారు. సో మేము అన్ని రకాలుగా బాధ అనుభవించి వచ్చాము. అలాగే దాని గురించి జడ్జ్ చేయడానికి కోర్ట్స్ ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, అవి ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తాయి. కానీ వీళ్ళందరూ ఇందులోకి ఇన్వాల్వ్మెంట్ అయ్యి నా కేసు పక్కకు పడేసి సో ఇదంతా ఏంటంటే డైవర్షన్ చేసే డ్రామా ప్లే చేస్తున్నారు. ఇది మొత్తానికి తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి యాక్చువల్ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, మరోవైపు అటు రైతులకు న్యాయం జరగాలన్నా, మరోవైపు తనకు న్యాయం జరగాలన్నా తను ఎంత దూరమైనా వెళ్తానని ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇప్పటికైనా స్పందించాలి. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ కూడా ఈ చొరవ తీసుకొని తమ అందరికీ కూడా న్యాయం చేయాలని శైలజ. ఫణిరాజ్, అమ్మ న్యూస్, న్యూఢిల్లీ.